ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఫార్మ్ ఆర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాము. అసలు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫార్మ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫార్మ్ అండ్ దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యూ. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఎక్స్ వై అంటే ఏమొస్తుంది? ax² ప్లస్ 2hxy. 2hxy ఎందుకంటే ఇట్ ఈజ్ అ హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం కాబట్టి. అండ్ ప్లస్ by². త్రీ వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2fyz ప్లస్ 2qzx ప్లస్ 2hxy. This is the standard form. Now this quadratic expression in matrix form ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫార్మ్ క్యూ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే దీనికి ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు x ట్రాన్స్పోజ్ ax. అంటే ఎక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తాము, దాన్ని ఇంటూ ax చేస్తాం. ఇక్కడ x ఏమవుతుంది? వేర్ x ఈజ్ ఈక్వల్ టు xy. వేర్ x ఈజ్ ఈక్వల్ టు xy. అప్పుడు ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? కాలమ్స్ రోస్ అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి కదా. సో ఇక్కడ మనకు ఉంది కాలం కాబట్టి ఇదేమవుతుంది? ఇలా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? మన ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇక్కడ ఏ హెచ్, నెక్స్ట్ హెచ్ బి. దిస్ విల్ బీ అవర్ ఏ మ్యాట్రిక్స్. ఇది XY, ఇది XY. సో ఇలా తీసుకుంటాము. అండ్ ఇదేది టూ వేరియబుల్స్కి అయితే. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ త్రీ వేరియబుల్స్ అప్పుడు దాని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్జి హెచ్బిఎఫ్ జిఎఫ్సి ఇలా అన్నమాట. సో దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే మనము ఏబిసిలేమో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్లో వస్తాయి. ఇక్కడ హెచ్జి వచ్చినప్పుడు ఇక్కడ హెచ్ఎఫ్ వస్తుంది, ఇక్కడ జిఎఫ్ వస్తుంది. అలా గుర్తుంచుకోవాలి. సో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అయినప్పుడు దిస్ విల్ బీ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ వేర్ ఏ ఈజ్ సిమెట్రికల్. ఈ థియరీ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ సమ్ చేసేటప్పుడు ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు కెనానికల్ ఫామ్ అన్నా నార్మల్ ఫామ్ అన్నా సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏమొస్తుంది? హౌ టు డూ ఇట్? ఇక్కడ ఏం చేస్తామంటే మనం విల్ కన్సిడర్ ది క్వాడ్రాటిక్ ఫామ్ Q in three variables. త్రీ వేరియబుల్స్ ఏంటి? ఎక్స్, వై అండ్ జెడ్. సో దాన్ని అలా మన త్రీ వేరియబుల్స్ ఒక స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ cz² ప్లస్ 2fyz ప్లస్ 2gzx. అది కదా మన స్టాండర్డ్ ఫామ్. సో దీన్ని ఏం చేస్తాం మనము? దిస్ విల్ బీ ఈక్వల్ టు ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్. ఇదేంటి? ఇది మన ఈక్వేషన్ 1. సో ఇక్కడ ఏం చేస్తామంటే కెనానికల్ ఫామ్ కనుక్కునేటప్పుడు టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ వై. ఇక్కడ వై ఏమవుతుంది? y1 y2 y3 అవుతుంది. ఓకే, ఈ పార్ట్ అర్థమైతే విల్ గో ఫార్వర్డ్ ఫర్ ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏం చేస్తాము? దెన్
from 1 q is equal to py transpose into a into py అంటే ఏమవుతుంది y ట్రాన్స్పోజ్ p ట్రాన్స్పోజ్ ఇంటూ a p y. దీన్ని ఎలా తీసుకోవచ్చు y ట్రాన్స్పోజ్ ఇంటూ d yగా తీసుకున్నాం. సో ఇక్కడ d ఏమవుతుంది మనకి d ఈజ్ ఈక్వల్ టు λ1 0 0 0 λ2 0 0 0 λ3. ఇక్కడ λ1 λ2 λ3 అనేవి eigen values ఆఫ్ a. జస్ట్ ఇది మీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసము, ఇదేమి మీరు గుర్తుంచుకోక్కర్లేదు. బట్ సమ్ చేసేటప్పుడు వీ కెన్ స్లైట్లీ రిమెంబర్ ఫ్యూ స్టెప్స్. నెక్స్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసేటప్పుడు ది ర్యాంక్ ఆఫ్ క్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఇన్ కెనానికల్ ఫార్మ్ ఆఫ్ క్యూ. అంటే కెనానికల్ ఫామ్లో సమ్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ క్యూ వచ్చేసి నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఇన్ కెనానికల్ ఫామ్ అంట. నెక్స్ట్ ది ఇండెక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్. ఇండెక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో ఇండెక్స్ని వీ డిఫైన్ ఇట్ యాజ్ number of positive terms or number of positive eigenvalues of a. నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే డిఫరెన్స్ ఆఫ్ number of positive eigenvalues or terms and number of negative eigenvalues or terms. So this is how we find the signature. So ఇది canonical form or normal form or sum of squares form. Now let's see how to find the nature of the quadratic equation. సో నేచర్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇందులో ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్ సెట్ టు బీ ఇన్ పాజిటివ్ అంటే ఆల్ టర్మ్స్ పాజిటివ్ అయితే ఇట్ ఈస్ పాజిటివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఆల్ టర్మ్స్ ఆర్ నెగిటివ్ దెన్ ఇది కూడా నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ సమ్ టర్మ్స్ ఆర్ సెట్ టు బీ పాజిటివ్ అంటే ఏంటంటే ఇఫ్ యువర్ eigen values గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇది సెమీ పాజిటివ్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ eigen values లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఇది సెమీ నెగిటివ్ అవుతుంది. అండ్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్ సెట్ టు బీ ఇండెఫినైట్ ఇఫ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఇండెఫినైట్ నేచర్ అని అంటాం. సో ఈ పర్టికులర్ థియరిటికల్ పార్ట్ మొత్తం అర్థం అవ్వాలంటే వీ నీడ్ టు డీల్ విత్ ఎగ్జాంపుల్. ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, రెడ్యూస్ ది క్వాడ్రాటిక్ ఫామ్ 6x² ప్లస్ 3y² ప్లస్ 3z² minus 4xy minus 2yz plus 4xz to sum of squares of canonical form. ఈ రెండు ఒకటే. And hence determine its rank, index and signature and nature of quadratic form అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఇచ్చింది రాసుకుంటాం. ఇది ఏ ఫామ్లో ఉంది, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్ అండ్ 3 వేరియబుల్స్ అంటే x, y అండ్ z.
సో ఇప్పుడేమవుతుంది, దెన్ 6x² ప్లస్ 3y² ప్లస్ 3z² మైనస్ 4xy మైనస్ 2yz ప్లస్ 4xz ఈజ్ ఈక్వల్ టు, అంటే దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ కదా, దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు x ట్రాన్స్పోజ్ ax. ఇక్కడ x ఏంటి, వేర్ x ఈజ్ ఈక్వల్ టు x y z. అప్పుడు x ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, x y z విల్ బి ది x ట్రాన్స్పోజ్. ఈ పార్ట్ వరకు క్లియర్. ఇప్పుడు మనం ఏ మ్యాట్రిక్స్ని రాయాలి కదా, ఎలా రాస్తాము, ఇక్కడ x y z x y z. ఇప్పుడు ఏంటి, x ఇంటూ x స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంటి 6. నెక్స్ట్ y ఇంటూ y స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంటి 3. z ఇంటూ z స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంటి 3. నెక్స్ట్ ఏంటి, x ఇంటూ y xy, ఇక్కడ -4 ఉంది, y ఇంటూ x అన్న xyనే కదా, సో హాఫ్ చేస్తాం. నెక్స్ట్ x ఇంటూ z 4 ఉంది, z ఇంటూ x అన్న xzడే కదా, సో ఇది హాఫ్ చేస్తాం. సేమ్ yzకి కూడా చేస్తాం. సో yz ఏమొస్తుంది, -1 వస్తుంది. ఇక్కడతో మనకి హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏం చేస్తాము, వీ నీడ్ టు రైట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటాము, a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ మ్యాట్రిక్స్ని a మైనస్ లాంబ్డా i ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాము, 6 మైనస్ లాంబ్డా -2 2 -2 3 మైనస్ లాంబ్డా -1 2 -1 3 మైనస్ లాంబ్డా, దీని మొత్తానికి 0కి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాము, డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే డిటర్మినెంట్ ఎలా వస్తుంది మనకి, 6 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా -1 ప్లస్ 2 ఇంటూ, ఇప్పుడేమవుతుంది, -2 ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ -1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ లాంబ్డా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమొస్తుంది, 6 మైనస్ లాంబ్డా ఇంటూ 9 మైనస్ 3 లాంబ్డా -3 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ -1 ప్లస్ 2 ఇంటూ -6 ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 6 ప్లస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, 6 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ -6 లాంబ్డా ప్లస్ 8 -8 ప్లస్ 4 లాంబ్డా -8 ప్లస్ 4 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో 6 లాంబ్డా స్క్వేర్ -36 లాంబ్డా ప్లస్ 48 మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 6 లాంబ్డా స్క్వేర్ -8 లాంబ్డా -8 ప్లస్ 4 లాంబ్డా -8 ప్లస్ 4 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, -8 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 12 లాంబ్డా స్క్వేర్ -36 లాంబ్డా ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే లాంబ్డా క్యూబ్ -12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా -32 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం సాల్వ్ చేస్తే, ఇఫ్ వీఆర్ పుట్టింగ్ దిస్ ఇన్ ది క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేస్తే మీకు లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఒక రూట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, దీన్ని యూస్ చేసుకొని మిగతా రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడేంటి, మనకు వచ్చిన రూట్ ఏమో ఇది. సో ఫస్ట్ కోఎఫిషియంట్ రాసుకుందాం వాటికి, 1 -12 36 -32, ఇక్కడ 0 పెట్టుకున్నాం, 2 ఇంటూ 0 0
సో 1 + 0 is 1. నెక్స్ట్ 2 × 1 2. ఇక్కడ ఏమవుతుంది -12 + 2 అంటే -10. 2 × -10 -20. ఎంత వస్తుంది ఇక్కడ 16. సో 16 2s are 32. సో ఇది 0 అయిపోయింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది x² - 10x + 16 = 0. ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి 8 2s are 16 అంటే -8 × -2 16 -8 + -2 -10 వస్తుంది కదా. సో x² - 8x - 2x + 16 = 0. ఇప్పుడేంటి xని కామన్ తీస్తే ఇది. సో x - 8 × x - 2 = 0. x = 8 అండ్ x = 2. సో ఇప్పుడు ఏమవుతుంది మన లాంబ్డా = 8 లాంబ్డా = 2 వచ్చింది. సో మనకి టోటల్ 3 ఐగన్ వాల్యూస్ వచ్చాయి. సో ఐగన్ వాల్యూస్ λ1 = 2, λ2 = 8 అండ్ దెన్ λ3 = 2. సో దీనికి మనం కెనానికల్ ఫామ్ రాస్తాం. ఎలా రాస్తాం కెనానికల్ ఫామ్ λ1 y1² ప్లస్ λ2 y2² ప్లస్ λ3 y3² అంటే ఏంటి λ1 ఏంటి 2y1² ప్లస్ 8y2² ప్లస్ 2y3². దిస్ ఈజ్ అవర్ కెనానికల్ ఫామ్. ఇప్పుడు మనము ర్యాంక్ ఆఫ్ క్యూ కనుక్కోవాలి. సో నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3. సో ర్యాంక్ ఆఫ్ క్యూ = 3. సో ర్యాంక్ ఆఫ్ క్యూ ఎలా వస్తుంది నంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఏమో 3 ఉన్నాయి. సో 1 2 3. నెక్స్ట్ ఇండెక్స్ ఎలా వస్తుంది నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కదా. సో పాజిటివ్ టర్మ్స్ ఇన్ కెనానికల్ ఫామ్ ఆర్ 3. నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా వస్తుంది నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ 3, నంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ 0. సో సిగ్నేచర్ 3. సో ఇక్కడ మనకి ఏంటి మన కెనానికల్ ఫామ్లో అన్ని పాజిటివ్ ఐగన్ వాల్యూస్ అయితే ద నేచర్ విల్ బీ పాజిటివ్. సో దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ పాజిటివ్ ఫామ్. దిస్ ఈజ్ హౌ వి సాల్వ్. మీరు నేచర్ ఆఫ్ కండిషన్స్ చూసుకోవాలి ఎలా అంటే ఎలా వస్తుంది అనేది. ఈ సమ్కి అయితే పాజిటివ్ వచ్చింది, అన్ని సమ్స్కి ఇలానే రావాలని లేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్.